అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణకు నర్సీపట్నం మున్సిపాలిటీ ట్రాక్టర్ యజమానులు దొంగ బిల్లులు ఇస్తూ మోసం చేస్తున్న ఏఎంఆర్ కంపెనీపై గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము ఎంతో కాలంగా ఈ ట్రాక్టర్ నడుపుతున్నామని, ఇప్పుడు కొత్తగా మైన్స్ అధికారులు అవి చెప్పి దౌర్జన్యంగా మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ ట్రాక్టర్ నుంచి దాదాపు 500 మంది జీవనోపాధి పొందుతున్నామని, ఇలా ఎటువంటి అనుమతులు లేకుండా మాపై దౌర్జన్యం చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని వారిపైన, కంపెనీపైన మరియు వారి ప్రతినిధులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయవలసిందిగా ఆర్డీఓకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇక ఆ పైన దౌర్జన్యం చేసిన వారిపైన నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నాడు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. మాకిచ్చే బిల్లుల పైన ఎక్కడ కంపెనీ పేరు కానీ, ఒరిజినల్ హోలీగ్రామం కానీ, క్యూఆర్ కోడ్ కానీ మా దగ్గర వసూలు చేస్తున్న డబ్బులకు బిల్లు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని, ఐడి కార్డులు కూడా వారి దగ్గర ఉండటం లేదని, అసలు ఎవరు నకిలీ, అసలు కూడా తెలియజేసే పరిస్థితుల్లో మేము ఉన్నామని, మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఏఎంఆర్ కంపెనీ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని మీద రేట్ అయ్యి కూడా సార్ ఇలా పేరు ఇచ్చేసి మరి అలా చూసిన ఎలా రాసి ఇచ్చేస్తాం అంటే ఇది ఒక దాన్ని స్కాన్